మీకు పూత బాగా రావడానికి, కాప్ సెట్టింగ్‌కి, ఎక్సలెంట్ గ్రోత్ రావడానికి, బ్లాక్ థ్రిప్స్, నల్లి, మైట్స్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యి, ఒక బెస్ట్ కాపు సెట్ చేసుకుని ఒక 6 రకాల బెస్ట్ కాంబినేషన్స్ మీకు తక్కువ ఖర్చులో బెస్ట్ రిజల్ట్ వచ్చే 100% చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే బెస్ట్ కాంబినేషన్స్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. చెప్పని 6 స్ప్రేలు కంటిన్యూగా చేసుకుంటారండి. చేసిన తర్వాత ఒకసారి మీ మిరప పంట తిరిగి చూసుకోండి ఏ విధంగా ఉందనేది. ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది. ఇవన్నీ అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసంటే మేజర్గా ఈ 6 రకాల బెస్ట్ కాంబినేషన్స్ మీకు తక్కువ ఖర్చులో బెస్ట్ రిజల్ట్ వచ్చే 100% చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే బెస్ట్ కాంబినేషన్స్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకోటి కూడా రైతు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏ టెక్నికల్ ఏ సమయంలో వాడుకుంటే ఎంతవరకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రం మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మిగతా వాళ్ళ మాదిరిగా ఓన్లీ ఏదో నామకరణంగా మందుల పేర్లు చెప్పుకుంటూ పోయే ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉండదు. నేను ఏదైనా ఒక మందు చెప్పానంటే దాంట్లో ఉండే టెక్నికల్ ఏంటి, అది దేనికి పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది, అది ఎప్పుడు రైతు వాడుకుంటే దాన్ని బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా అవగాహన ఉన్నప్పుడే మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. నా వీడియోలు కావాలంటే మీకు బ్యాక్ వెళ్ళి కూడా చూడండి. ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క మందు టెక్నికల్ చెప్తాను. ఆ టెక్నికల్ దేనికి వర్క్ అవుతుందో కూడా పర్ఫెక్ట్గా మీకు చెప్పగలుగుతాను ఖచ్చితంగా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీకైతే చాలా 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 తక్కువ ఉంటారండి ఖచ్చితంగా. ఏదో మందుల పేర్లు దబా చెప్పుకుంటూ పోయే వాళ్ళు ఉంటారు, కానీ అది ఏం టెక్నికల్ ఉంటుంది, అది దేనికి వర్క్ అవుతుంది, దాన్ని ఏ సమయంలో వాడుకోవాలి అనే అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అది కూడా మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సి అయితే ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట. ఇదైతే ఖచ్చితంగా నేను ఏ టెక్నికల్ ఎప్పుడు వాడుకోవాలో పర్ఫెక్ట్గా అయితే మీకు ఎప్పటికప్పుడు అయితే నేను తెలియస్తాను. ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. ఇది వరకు మీకు కూడా తక్కువ ఖర్చులో బెస్ట్ కాంబినేషన్స్ అని చెప్పేసి ఒక వీడియో కూడా తీసి పెట్టాను. అది చాలా మందికి రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత చాలా మంది రైతులు స్ప్రే చేశారు. రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్ ఉన్నాయి. చాలా ప్రతి ఒక్క రైతు మనకి వాట్సాప్ ద్వారా కానీ తెలియజేస్తున్నారు, అన్న మీరు చెప్పిన తక్కువ కాస్ట్లో బెస్ట్ కాంబినేషన్స్ స్ప్రే చేసి చూసాము, మా మిరప పంట ఈ విధంగా ముడుచుకొని బ్లాక్ థ్రిప్స్ మైట్స్ వల్ల ముడుచుకొని పోయిన తోట కూడా మళ్ళీ విప్పారి ఎక్సలెంట్ గ్రోత్ ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది, ఒక మంచి కాప్ అనేది సెట్ అవుతా ఉందని చెప్పి చాలామంది రైతులు మనకు తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో కూడా మీకు తక్కువ ఖర్చులో బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు ఒక 6 రకాల బెస్ట్ కాంబినేషన్స్ చెప్తాను. ఇవి మేజర్గా బ్లాక్ థ్రిప్స్, నల్లి ఎంత హెవీగా ముడుచుకున్న తోట కూడా ఇలా విప్పారి మనకు గ్రోత్ ఎక్సలెంట్గా వచ్చిన గ్రోత్కి పూత అనేది వచ్చి అదేవిధంగా ఎక్సలెంట్ కాపు సెట్ చేసుకోవడానికి బెస్ట్ కాంబినేషన్స్ ఈ వీడియోలో తెలియడం జరుగుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే మేజర్గా ఇప్పుడు మనం కాప్ అనేది సెట్ చేసుకోవాలి, మనకు సమయం లేదు కాబట్టి ఖచ్చితంగా చాలా వరకు మనకు ఈ ఎల్ఎల్సి కాలువల కింద ఉన్న పొలాలు ఎక్కువ శాతం ఉంటాయి. అక్కడ మనకు వాటర్ కూడా ఇక బంద్ అయ్యే అవకాశాలు అయితే దగ్గరకు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం టైం వేస్ట్ చేసుకోకున్నట్లుగా బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు స్ప్రే చేసుకుంటేనే ఒక మంచి కాప్ సెట్ చేసుకోగలము. చాలామంది రైతులు ఇదే విషయం అడుగుతున్నారు, అన్న మాకు కొద్ది రోజులు మాత్రం నీళ్లు ఉంటాయి కాబట్టి తొందరలోనే మనకి కాప్ అనేది సెట్ చేసుకోవాలి, మేము ఏ చేయాలని కూడా మనకు నీళ్ళు వసతి ఉండదు కాబట్టి ఖచ్చితంగా తొందర కాప్ సెట్ చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తక్కువ సమయంలోనే బెస్ట్ రిజల్ట్ వచ్చి ఒక మంచి కాప్ సెట్ చేసుకునే ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి. 100% రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్ ఉంటాయి, కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి. మిగతా మందులు మీరు చాలా వరకు స్ప్రే చేసి చూసుంటారు. నేను చెప్పి ఈ మందులు స్ప్రే చేసి చూడండి, రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఖచ్చితంగా నేను 100% రిజల్ట్స్ ఉన్న మందులే మీకు చెప్తాను. ఖచ్చితంగా మీకు ₹1 తక్కువ పెట్టుబడిలో బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులే నేను తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇదైతే 100% డ్యామ్ షూర్గా చెప్తాను. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా యొక్క ఫోకస్ అనేది ఇదే విధంగానే ఉంటుంది. రైతుకి ఎప్పటికైనా కానీ బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు చెప్పాలి, తక్కువ కాస్ట్లో ఉండాలి. ఇది ఖచ్చితంగా నా యొక్క మైండ్లో ఎప్పటికైతే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వీడియోలో కూడా మీకు ఖచ్చితంగా ఒక బెస్ట్ 6 రకాల కాంబినేషన్ చెప్తాను. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి. మన ఛానల్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పదే మీకు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని మాత్రం చెప్పను. ఖచ్చితంగా మీకు కంటెంట్ నచ్చితే మాత్రమే చేసుకోండి. నచ్చుతుందని చెప్పి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చుతుందని చెప్పి అనుకుంటేనే లైక్ చేయండి. నచ్చింది తోటి రైతులకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇంకో రైతుకి షేర్ చేయండి. ఇది డెఫినెట్గా అయితే చెప్తాను. అయితే ప్రధానంగా ఇప్పుడు మనకు మైట్స్, థ్రిప్స్, బ్లాక్ థ్రిప్స్ అనేవి హెవీగా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎర్రనల్లి సమస్య కూడా ఎక్కువ ఉంది. కాప్ అనేది సెట్ అవ్వట్లేదు, గ్రోత్ రావట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. వీటికి అన్నిటికీ సంబంధించి బెస్ట్ కాంబినేషన్స్ చెప్తాను. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం చూసుకుంటే ఒకటి మియోత్రిన్ ఫెన్పోపత్రిన్ 30% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది మనకు సుమిటోమో కంపెనీలో ఉంటుంది. నేను చెప్పే మందులు మీకు టెక్నికల్ చూసుకొని కొంచెం మంచి కంపెనీలో వేరే కంపెనీలో దొరికిన తీసుకోండి, నో ప్రాబ్లం. మీకు ఒక అవగాహన కోసం మాత్రమే ఈ పేర్లు అయితే నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది రైతులు దృష్టిలో పెట్టుకొని టెక్నికల్ చూసి మాత్రమే మీరు తీసుకోండి. దయచేసి రైతులు అయితే గుర్తుంచుకోండి. ఇదొకటి. అయితే మనకు మియోత్రిన్ అనేది మేజర్గా ఫెన్పోపత్రిన్ 30% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది మేజర్గా
గడ్డు పూత దానికి పనిచేస్తుంది, మనకు కాయ వంకరగా వస్తూ ఉంటుంది కదా మిర్చికి, దానికి పనిచేస్తుంది. దాంతోపాటు ఎర్రనెల్లి పైన పనిచేస్తుంది, దోమ పైన కూడా దీని ప్రభావం అయితే ఉంటుంది, బ్లాక్ థ్రిప్స్ పైన కూడా దీని యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చే మందు, ఆల్ ఇన్ వన్గా ఎక్సలెంట్గా పనిచేసే మందు. ఎకరానికి 250 నుంచి 300 ml దాకా వాడుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చే మందుల్లో ఒకటి మనం మియోత్రిన్ అయితే చెప్పుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది, పురుగు కూడా కంట్రోల్ అవుతుంది దీంతో. ఆల్ ఇన్ వన్గా తక్కువ కాస్ట్లో బెస్ట్ మందు మియోత్రిన్ అయితే చెప్పుకోవచ్చు. దీంతో పాటు కాంబినేషన్లో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పోలీస్ వేసుకోండి. ఇమిడాక్లోపిడ్ 40%, ఫిప్రనైల్ 40% రూపాయలు మనకు పోలీస్ అని చెప్పి ఉంటుంది. మిగతా కంపెనీలో కూడా ఉన్నాయి, ఒకటి గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ చూసుకోండి. ఇది ఎకరానికి వచ్చేసి 60 గ్రాములు తీసుకోండి. ఈ ఇమిడాక్లోపిడ్ ఫిప్రనైల్ కాంబినేషన్లో ఉండేది 60 గ్రాములు ఎకరానికి తీసుకోండి. మియోత్రిన్ ఒక 250 నుంచి 300 ml దాకా తీసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ మిరప పంటలో త్రిప్స్, బ్లాక్ త్రిప్స్, ఎర్రనల్లి, పురుగు అన్ని కంట్రోల్ అయ్యి ఖచ్చితంగా మొక్క ముడత అనేది ఈ విధంగా విప్పారుతుంది. ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది అనమాట. ఏదైనా సరే నేను చెప్పిన ఫార్ములేషన్లో చేసుకుంటూ పోండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి 100% అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ కాంబినేషన్గా మనము మియోత్రిన్ పోలీస్ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్, చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అన్ని రకాల సమస్యలను సమర్థవంతంగా నివారించుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. వీటితో పాటు మీరు ఖచ్చితంగా న్యూట్రియన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే న్యూట్రియన్స్ యాడ్ చేసుకోండి. ప్రతిసారి న్యూట్రియన్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక స్ప్రేకి యాడ్ చేస్తే మధ్యలో 2 స్ప్రేలు తప్పించి మళ్ళీ ఇంకో స్ప్రే కానీ న్యూట్రియన్స్ యాడ్ చేసుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇది మన మియోత్రిన్ పోలీస్ అనేది బెస్ట్ కాంబినేషన్. ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా 6 రోజుకి, అంటే ఖచ్చితంగా ఏ స్ప్రే అయినా సరే వారం రోజులు ఏదైతే ఖచ్చితంగా పెట్టుకోండి. 6 రోజులకు స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మియోత్రిన్ పోలీస్ కాంబినేషన్లో స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా వారానికి ఏం చేస్తారంటే మీరు ఫెరారీ గోల్డ్ అనేది తీసుకోండి. బిఎన్ క్రాప్ సైన్స్ మనకు ఫెరారీ గోల్డ్ అని చెప్పి మీకు ఇదివరకు చాలా వీడియోలు దీని గురించి ఫీడ్బ్యాక్ తీసి పెట్టాను నేను. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఎర్రనల్లిని త్రిప్స్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయడంలో, గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వచ్చి, పూత అనేది బెస్ట్గా వచ్చి మంచి రిజల్ట్ రావడానికి ఫెరారీ గోల్డ్ బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇది దొరకని పక్షాన అలెక్సా 5G అనేది తీసుకోండి, పర్వాలేదు. అలెక్సా 5G కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి అది కూడా మనకు గ్రోత్ పోవడానికి, పూత పోవడానికి, ఈ ఎర్రనల్లిని కొనలు నాకేసి ఎర్రగా అయిపోయిన ఇగురులని మళ్ళీ విప్పారి గ్రోత్ మంచిగా తీసుకురావడానికి ఈ అలెక్సా 5G కూడా బాగుంటుంది. రెండిట్లో ఏదో ఒకటి, ఫెరారీ గోల్డ్ అయినా పర్లేదు, లేకపోతే అలెక్సా 5G అయినా పర్లేదు, రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోండి. దీంట్లో 2 ఉంటాయి మనకు, అలెక్సా అనేది 5G అనేది 2 ఉంటాయి. ఫెరారీ గోల్డ్ అయితే ఫెరారీ గోల్డ్ అని చెప్పి 2 ఉంటాయి. ఈ రెండిట్లో ఏది మీకు అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి. 2 కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి కాబట్టి ఇది తీసుకోండి. ఇవి మేజర్గా ఎర్రనల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది, త్రిప్స్ని కంట్రోల్ చేస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది, పూత వస్తుంది. వచ్చిన పూత కాస్త కాపుగా సెట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. మనకు కావాల్సింది ఇప్పుడు ఇదే కదా, కాబట్టి ఖచ్చితంగా మంచి గ్రోత్ తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా ఈ రెండైతే చెప్పుకోవచ్చు. ఫెరారీ గోల్డ్ కానీ అలెక్సా 5G కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. దీంతో పాటు కాంబినేషన్లో ఏం చేస్తారంటే అక్టారా లిక్విడ్ తీసుకోండి. మనకు థయామిథాక్సమ్ 30% FS ఫార్ములేషన్లో ఉంటుంది. అక్టారా లిక్విడ్ వచ్చేసి మనకు ఎకరానికి 250 ml తీసుకోండి. అక్టారా లిక్విడ్ దీంట్లో మేజర్ కారణం ఏంటంటే ఏదైనా దోమ లాంటి స్లైట్గా సమస్య ఉన్నా కూడా బ్లాక్ త్రిప్స్ పైన కూడా అక్టారా లిక్విడ్ పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అలెక్సా 5G అక్టారా లిక్విడ్, లేకపోతే ఫెరారీ గోల్డ్ అక్టారా లిక్విడ్, ఈ విధంగా ఒక కాంబినేషన్ తీసుకోండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మీ మిరప పంట అనేది ఎక్సలెంట్గా గ్రోత్, ఫ్లవరింగ్ వచ్చి మంచి కాపు దిశగా మొక్క వెళ్ళడానికి అవకాశం అయితే డెఫినెట్లీగా ఉంటాయి. ఇదొక బెస్ట్ కాంబినేషన్ చెప్పుకుంటే కనుక. ఇది స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి 3వ స్ప్రేగా మీరు చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మూవెంట్ ఎనర్జీ, స్పైరో డెట్రమెట్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది దీంట్లో మనకు. అదేవిధంగా మనకు ఇమిడాక్లోపిడ్ ఉంటుంది. మూవెంట్ ఎనర్జీ అయినా పర్లేదు, మూవెంట్ ఓడి అయినా పర్లేదు. మూవెంట్ ఓడీలో అయితేనేమో స్పైరో డెట్రమెట్ టెక్నికల్ ఉంటుంది, మూవెంట్ ఎనర్జీలో అయితే స్పైరో డెట్రమ్ ఉంటుంది, ఇమిడాక్లోపిడ్ ఉంటుంది. 2 రకాల కాంబినేషన్స్ అయితే ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటి ఒక 250 ml తీసుకోండి. ఇవి మేజర్గా మనకి ఏంటంటే దోమ పైన, త్రిప్స్ పైన, బ్లాక్ త్రిప్స్ పైన సమర్థవంతంగా పనిచేసే వాటిలో బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. కాబట్టి మూవెంట్ ఎనర్జీ అయినా పర్లేదు, మూవెంట్ ఓడి అయినా పర్లేదు, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి 250 ml. దాంతోపాటు కాంబినేషన్లో ఏం చేస్తారంటే అబాసిన్ తీసుకోండి. అబామెక్టిన్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది మనకు. అబాసిన్లోన 1.9% EC ఫార్ములేషన్ ఉంటుంది. ఎర్రనల్లిని, బ్లాక్ త్రిప్స్ని, తామర పురుగుని, అదేవిధంగా ఎర్రనల్లిని సమర్థవంతంగా నివారించడంలో ఇదొక బెస్ట్ టెక్నికల్ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అబాసిన్ అనేది ఒక 100 ml, మూవెంట్ ఎనర్జీ కానీ మూవెంట్ ఓడి కానీ రెండిట్లో ఏదో ఒకటి 250 ml. ఈ కాంబినేషన్లో కూడా మనం స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. అటు బ్లాక్ త్రిప్స్, ఎర్రనల్లి, దోమ అన్నిటిని కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మొక్క మంచి నలుపు వస్తుంది, ఎక్సలెంట్గా మనకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా బెస్ట్ ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూవెంట్ ఎనర్జీ అబాసిన్ కానీ, లేకపోతే మూవెంట్ ఓడి అబాసిన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి దీంట్లో తీసుకొని అబాసిన్ కామన్గా వేసుకోండి. అబాసిన్ అయితే 100 ml, మూవెంట్ ఎనర్జీ కానీ మూవెంట్ ఓడి అయితే కనుక 250 ml. ఈ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా వారానికి 4వ స్ప్రేగా మీరు ట్రాజెంట్ అనేది వేసుకోండి.
ఇప్పుడున్న పరిస్థితుల్లోన బ్లాక్ థ్రిప్స్ని, ఎర్రనల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడంలో ఒక బెస్ట్ మందుగా ట్రాజెంట్ అయితే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వీడియోలు మన ఛానల్లో, రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ యొక్క వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూడండి మీరు. పక్కనే మనకు వీడియోస్, హోమ్ వీడియోస్, షార్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. షార్ట్స్లో ఒకసారి చూడండి. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి నా దగ్గర. ఖచ్చితంగా అన్నీ కూడా మీకు పెడతాను. రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ ఒకసారి వినండి. ఇది వరకు చాలా పెద్ద పెద్ద మందులు వేల ఖర్చు పెట్టి స్ప్రే చేశాము. దీని యొక్క రిజల్ట్స్ అనేది ఏ మందులు కూడా మాకు రాలేదని చెప్పి చాలామంది రైతులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రహ్మాండమైన పూత, కాపు వచ్చి మంచి కాపు సెట్ చేసుకోవడానికి, బ్లాక్ థ్రిప్స్, ఎర్రనల్లిని సమర్థవంతంగా నివారించడానికి ట్రాజెంటా ఒకటి బెస్ట్ ఆప్షన్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పుకోవచ్చు. టాప్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఈ ట్రాజెంటా చూసుకుంటే కనుక. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోన బ్లాక్ థ్రిప్స్ని, ఎర్రనల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడంలో ట్రాజెంటా ఒకటి సక్సెస్ఫుల్ ప్రోడక్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది. రెండు సార్లు రైతులు వాడిన రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకోసం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్ థ్రిప్స్ని, ఎర్రనల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేసే మందులు ఏవి కూడా అంత పర్ఫెక్ట్గా లేవు. చాలామంది రైతులు చాలా రకాల మందులు వాడుతూ ఉన్నారే కానీ ఏవి కూడా పర్ఫెక్ట్ వర్కౌట్ లేదని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ ట్రాజెంటా అనే మందుని వాడుకుంటే కనుక మీ మిరప పంటలో బ్లాక్ థ్రిప్స్, నల్లి పూర్తిగా, ఎర్రనల్లి పూర్తిగా కంట్రోల్ అవుతుంది, పురుగు కంట్రోల్ అవుతుంది, ఎక్సలెంట్ గ్రోత్, పూత వస్తుంది. వచ్చిన పూత కాస్త వెంటనే కాపు సెట్ అవుతుంది. బెస్ట్ రిజల్ట్ రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ట్రాజెంటా అయితే చెప్పుకోవచ్చు. ఏదైనా సరే మనం రిజల్ట్ లేనిది అయితే ఖచ్చితంగా చెప్పలేము. డ్యామ్ షూర్గా చెప్పగలను నేను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాజెంటా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు కొన్ని వేల ఎకరాలకి ఇప్పటికే రైతులు వాడారు, ఇంకా డబల్ టైం కూడా వాడుతూనే ఉన్నారు. 2 సార్లు ఎందుకన్నా అని చెప్పి అంటే, అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని మించిన మందు ఏవి కూడా లేదన్న మాకు అని చెప్పి రైతులు కూడా చాలామంది ఉన్నారు మనకు. ఇప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి ట్రాజెంటా గురించి. కావాలంటే చూడండి, మీకు పూర్తి విషయం మీద అర్థమవుతుంది. చాలామంది రైతులు అన్న బయో మందులు పనిచేయని అనుకుంటున్నారు కానీ ఒక్కసారి వాడితే కనుక ఖచ్చితంగా రైతును వాటిని వదిలిపెట్టుకోలేడు. అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఆ రిజల్ట్ ఉన్నప్పుడే మీకు నేను తెలియజేస్తాను. నేను ఛానల్ స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్తా ఉన్నాను, నా పరంగా రైతుకి ఎప్పుడు కూడా 1% నష్టపరిచే ఉద్దేశం ఎప్పటికీ కూడా మన దగ్గర ఉండదు. డ్యామ్ షూర్గా 100% రిజల్ట్ ఉన్నప్పుడు మాత్రమే మీకు అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతానని చెప్పి చాలామంది రైతులకు ఎప్పటికీ నేను ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకా ముందు కూడా అదేవిధంగా చెప్తాను. నేను నా పరంగా ఇప్పుడు కూడా మీకు ఖచ్చితంగా రిజల్ట్ లేని మందులు అయితే నేను 100% అయితే చెప్పబోను కూడా. అదే అనమాట. అయితే ట్రాజెంటా అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లోన కాపు సెట్ చేసుకోవడానికి, మంచి పూత రావడానికి, గ్రోత్ రావడానికి, బ్లాక్ థ్రిప్స్, ఎర్రనల్లి, పురుగు కంట్రోల్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ట్రాజెంటా చెప్పుకోవచ్చు. దీన్ని సింగిల్గానే స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి కాంబినేషన్ అయితే అవసరం లేదు. అవసరమైతే దీంట్లో న్యూట్రియన్స్ లాంటిది కలుపుకోండి. అంతకు మినహాయించి ఏవి కూడా మీరు ముడతకి, థ్రిప్స్ సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం దీంట్లో కాంబినేషన్లో అవసరమే లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ట్రాజెంటా ఒకటి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ట్రాజెంటా మందు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా వారానికి ఏం చేస్తారంటే ఒక్కసారి మీరు కీఫెన్ తీసుకోండి. కీఫెన్ అనేది మనకు టోలిఫెన్ ఫ్రాడ్ 15% రూపంలో ఉంటుంది. టై చేయన పర్లేదు, మనకు నిచ్చినో కంపెనీలోనే టై చేయని చెప్పేసి ఉంటుంది. టోలిఫెన్ ఫ్రాడ్ 15% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది కూడా థ్రిప్స్ని కంట్రోల్ చేయడానికి, బ్లాక్ థ్రిప్స్ పైన చాలా సమర్థవంతంగా పనిచేసే మందులు ఒకటి కూడా చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు కాంబినేషన్లు ఏం చేస్తారంటే ఫెన్ప్రాక్స్మేట్ 5% ఈసీ ఫార్ములేషన్ ఉండేది, అక్యూ అనేది వేసుకోండి. అది ఎర్రనల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడంలో ఒక బెస్ట్ ఆప్షన్గా అక్యూ కూడా చెప్పుకోవచ్చు. ఈ టైచి అక్యూ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే కూడా అటు బ్లాక్ థ్రిప్స్, మైట్స్, తామరపురుగు అన్నీ కూడా కంట్రోల్ అయ్యి మొక్క మంచి న్యాచురల్గా వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టైచాకి కూడా చెప్పుకోవచ్చు. ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా వారానికి 6వ స్ప్రేగా మీరు ఖచ్చితంగా సఫారీ తీసుకోండి. సఫారీ అనేది మనకు గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం చెప్తా ఉన్నాము. రిజల్ట్స్ అనేది 100% చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రాజెంటా తోటి మీకు ఒక కాప్ అనేది సెట్ అయితే ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎక్సలెంట్గా మళ్ళీ సెకండ్ స్టెప్ అదేవిధంగా మళ్ళీ గ్రోత్ వచ్చి పూత కాపు రావడానికి సఫారీ అనేది ఒకటి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇది కూడా మన ఎర్రనల్లి పైన పనిచేస్తుంది. దాంతోపాటు మనకు పైముడత, కింద ముడత కంట్రోల్ అయ్యి ఎక్సలెంట్ గ్రోత్, పూత రావడానికి సఫారీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. దీంతోపాటు కాంబినేషన్లు ఇప్పుడున్న మేజర్ సమస్య బ్లాక్ థ్రిప్స్ కాబట్టి పోలీస్ కానీ, జంప్ కానీ దీంట్లో కాంబినేషన్లో వేసుకోండి. సఫారీ స్ప్రే చేసేటప్పుడు పోలీస్ కానీ, జంప్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఒక 60 గ్రాములు ఈ సఫారీతో పాటు కలిపి స్ప్రే చేసుకుంటే కూడా మీకు ఎర్రనల్లి, థ్రిప్స్ అన్ని కంట్రోల్ అయ్యి ఎక్సలెంట్ గ్రోత్ వచ్చి మంచి పూత వచ్చి మంచి కాపు అనేది సెట్ అవుతూ ఉంటుంది. ఈ సఫారీ, పోలీస్ కానీ, సఫారీ, జంప్ కానీ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే ఈ 6 స్ప్రేలు కనుక నేను చెప్పినట్లుగా స్ప్రే చేసుకుంటూ వచ్చారంటే కనుక మీ మిరప పంట ఒక్కసారి చూసుకోండి. ఎంత మంచి బ్రహ్మాండమైన కాపు సెట్ అవుతుందో మీరు తర్వాత చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేను చెప్పే మందులు కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయ్యే మందులు. గ్రోత్ బారడానికి, పూత బారడానికి, కాపు సెట్ చేసుకోవడానికి అన్నిటి పరంగా బ్లాక్ థ్రిప్స్, మైట్స్, పురుగు
అన్నిటిని కంట్రోల్ చేయడానికి బెస్ట్ ఆప్షన్గా ఈ 6 స్ప్రేలు అయితే ఖచ్చితంగా చాలా ఎక్సలెంట్ వర్క్ అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లోన మనకి ఇప్పుడు సమయం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి తొందరగా కాపు సెట్ చేసుకోవాలి కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈ మందులు అయితే కనుక ఖచ్చితంగా ఈ మందులు వాడుకొని మార్చుకొని రిజల్ట్స్ అనేవి తర్వాత మీకే అర్థమవుతాయి. నేను చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదనమాట. ఇదేంటి వీడియో అయితే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులు కాంబినేషన్లో స్ప్రే చేసుకొని చూడండి. రిజల్ట్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కాంబినేషన్లో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు అయితే ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.